సో ఇక్కడ చూడండి మళ్ళీ ఇది బేసిక్ డాష్ బోర్డ్ అండ్ కీవర్డ్స్ గురించి మనం మాట్లాడుతున్నాము నిన్న, రైట్? ఇక్కడ నేను టూల్స్ ఓపెన్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి, క్యాంపైన్స్, గోల్స్, టూల్స్ అండ్ బిల్డింగ్ అడ్మిన్, రైట్? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టూల్స్ అనే ఆప్షన్ ఉంది. ఈ టూల్స్ పైన క్లిక్ చేయండి. ఓకే, టూల్స్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ నాకు ఆప్షన్ వచ్చేసింది కీవర్డ్ ప్లానర్. సో కీవర్డ్ ప్లానర్ లో మనము మన కంపెనీకి మనం ఏదైతే యాడ్ పెట్టాలి అనుకుంటున్నామో గూగుల్లో, దానికి రిలేటెడ్ కీవర్డ్స్ అన్ని కూడా మనం ఈ పర్టికులర్ కీవర్డ్ ప్లానర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, డౌన్లోడ్ చేసుకొని రీసెర్చ్ చేసుకుంటాము, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ads.google.com ఓపెన్ చేశాను, లాగిన్ చేశాను. లాగిన్ చేసిన తర్వాత నాకు వచ్చిన డాష్ బోర్డ్ లో టూల్స్ అనే ఆప్షన్ లో కీవర్డ్ ప్లానర్ ఉంది. కీవర్డ్ ప్లానర్ లో డిస్కవర్ న్యూ కీవర్డ్స్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ డొమైన్ కి రిలేటెడ్ గా యాడ్ పెట్టాలి అనుకుంటున్నాము. డొమైన్ ఇన్ ద సెన్స్ బిజినెస్ అనమాట, ఏ బిజినెస్ రిలేటెడ్, అది ఫోటోగ్రఫీయా లేకపోతే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ షాపింగ్ యాడ్స్ పెడుతున్నామా, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో నేను ఇక్కడ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అని టైప్ చేస్తున్నాను. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, ఇక్కడ లొకేషన్ నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను హైదరాబాద్. ఓకే, లొకేషన్ హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి వెబ్సైట్, లాస్ట్ టైం చెప్పినట్టు మ్యాండేటరీ వెబ్సైట్స్, గూగుల్ యాడ్స్కి అయితే మ్యాండేటరీగా వెబ్సైట్స్ ఉండాలి. బెస్ట్ వెడ్డింగ్ యాక్చువల్గా చూడండి, బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేశాను నేను. ఇక్కడ నాకు స్పాన్సర్డ్ యాడ్స్ అయితే ఏం కనిపించట్లేదు, కానీ ఇక్కడ ఈ ప్రొఫైల్స్ ఉన్నాయి కదా, ఈ ప్రొఫైల్స్ అనేవి SEO, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, మన నెక్స్ట్ మాడ్యూల్ అనమాట. ఓకే, నెక్స్ట్ మాడ్యూల్లో ఈ ప్రొఫైల్స్ ఎట్లా వస్తాయి, ఎట్లా క్రియేట్ చేయాలి, అండ్ ఈ ర్యాంకింగ్ అనేది ఎట్లా పెరుగుతుంది, ఇవన్నీ కూడా మనం చూస్తాము. సో ఇప్పుడు నేను ఏదో ఒక వెబ్సైట్ ఇవ్వాలి కాబట్టి నేను ఒక వెబ్సైట్ ర్యాండమ్ గా చూస్ చేసుకుంటున్నా. సో ఇది ఒక వెబ్సైట్ యాక్చువల్లీ, రైట్? ల్యాండ్స్కేప్ అట. ఓకే, ఈ ఫోటోగ్రాఫర్ ఒక వెబ్సైట్ అనేది రెడీ చేశారు. ఎంటర్ ఏ సైట్ టు ఫిల్టర్ అన్రిలేటెడ్ కీవర్డ్స్. ఇక్కడ నేను ఒక వెబ్సైట్ ఇచ్చేసాను. క్లిక్ ఆన్ గెట్ రిజల్ట్స్. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ కీవర్డ్ లిస్ట్ వచ్చేసింది నాకు. ఓకే, ఇక్కడ మీకు టాప్ రైట్ లో చూస్తే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. ఓకే, ఈ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. CSV అంటే ఎక్సెల్ ఫైల్ అనేది మనకి డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఎక్సెల్ డౌన్లోడ్ డౌన్లోడ్ అయింది, ఇది ఓపెన్ చేయాలి.
పనికిరాని కాలమ్స్ అన్ని డిలీట్ చేసేస్తున్నారు. స్క్రీన్ అందరికి కనిపిస్తుంది కదా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి జనవరి 1, 2024 నుంచి డిసెంబర్ 31, 2024 ఈ డ్యూరేషన్ లో మనం జరిగిన డేటా అనేది డౌన్లోడ్ చేశాము గూగుల్ పరంగా. ఓకే, అయితే ఇక్కడ మేజర్ గా మనం అబ్జర్వ్ చేయాల్సింది కీవర్డ్స్. ఇక్కడ చూడండి, ఎవరికన్నా కనిపించకపోతే మళ్ళీ చెప్పండి. కీవర్డ్స్ ఇక్కడ చూడండి, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, ఓకే, ఫోటోగ్రఫీ, క్యాండిడ్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, క్యాండిడ్ ఫోటోగ్రఫీ, మ్యారేజ్ ఫోటోగ్రఫీ, రైట్, బ్రైడల్ ఫోటోగ్రఫీ. ఓకే, అయితే ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఫోటోగ్రఫీ అండ్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి రిలేటెడ్ గా ఇవన్నీ కూడా కీవర్డ్స్ అన్నమాట. గూగుల్లో మనకి ఇక్కడ 34 ఇచ్చాడు ఇక్కడ. ఓకే, ఈ 34 కీవర్డ్స్ మనం టార్గెట్ చేసుకుంటే ఇంటర్నెట్ లో గూగుల్లో ఎవరైనా కూడా ఫోటోగ్రఫీకి రిలేటెడ్ గా సెర్చెస్ చేస్తే డైరెక్ట్ గా మన యాడ్ అనేది వాళ్ళకి చూపించవచ్చు. ఓకే, అయితే పాయింట్ ఏంటంటే ఇక్కడ 34 కీవర్డ్స్ ఉన్నాయి. ఈ 34 లో అన్ని కీవర్డ్స్ వాడాలా అంటే అవసరం లేదు. అగైన్ ఇది మన ఐడియా కోసం మాత్రమే ఈ పర్టికులర్ ఎక్సెల్ అనేది డౌన్లోడ్ చేశాము. బ్లైండ్ గా ఈ ఎక్సెల్ ఫాలో అయిపోమని కాదు. ఓకే, అయితే ఈ ఎక్సెల్ నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కీవర్డ్ తీసుకోండి. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అనే కీవర్డ్ చూసుకుంటే యావరేజ్ గా మంత్లీ సెర్చెస్ వచ్చేసి 500 మంది సెర్చ్ చేస్తున్నారు ఇంటర్నెట్ లో. ఓకే, ఇంటర్నెట్ లో 500 మంది సెర్చ్ చేస్తున్నారు. అయితే ఈ పర్టికులర్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అనే కీవర్డ్ కి టాప్ లెవెల్ బిడ్డింగ్ వచ్చేసి ఆన్ అన్ యావరేజ్ గా మనకి 93 రూపీస్ ఉంది. ఓకే, టాప్ ఆఫ్ ద పేజ్ బిడ్. ఓకే, ఇది వచ్చేసి లో రేంజ్, ఇది వచ్చేసి హై రేంజ్. ఇవి రెండు చూడండి, 29, 39, 93. నా యాడ్ అనేది టాప్ లో కనిపించాలి అంటే మినిమం 93 రూపీస్ నేను క్లిక్ కి 93 రూపీస్ అనేది ఇవ్వాలి. ఎప్పుడైనా కూడా ఒక కస్టమర్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అని ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే నా యాడ్ అనేది నేను చూపించడానికి. ఓకే, అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూడండి 141. ఈ కీవర్డ్ ఏంటి? మ్యారేజ్ ఫోటోగ్రఫీ. కాంపిటీషన్ మీడియం గా ఉంది. ఓకే, యావరేజ్ మంత్లీ సెర్చెస్ 50 ఉన్నాయి. కానీ మ్యారేజ్ ఫోటోగ్రఫీ అనేది ఏంటంటే ఒక ఎగ్జాక్ట్ కీవర్డ్ కింద తీసుకోవచ్చు. ఆ పాయింట్ లో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, లో లెవెల్ బిడ్డింగ్ వచ్చేసి 31.55 ఉంది, ప్లస్ టాప్ లెవెల్ బిడ్డింగ్ వచ్చేసి 141.5, అంటే 141 రూపాయి దాకా క్లిక్ నేను ఇస్తాను అంటే నా యాడ్ అనేది ఎవరన్నా మ్యారేజ్ ఫోటోగ్రఫీ అని టైప్ చేస్తే ఇంటర్నెట్ లో టాప్ లో నా యాడ్ కనిపిస్తుంది. కనిపించిన తర్వాత ఎవరైనా క్లిక్ చేస్తే క్లిక్ కి కాను ఆల్మోస్ట్ మినిమం 141 రూపీస్ అనేది గూగుల్ వాడు డెబిట్ చేశాడు. ఇక్కడ అర్థం చేసుకోండి, జనవరి 1 నుంచి 31 వరకు అంటే లాస్ట్ ఇయర్ లో మ్యారేజ్ ఫోటోగ్రఫీ అని టైప్ చేస్తే ఒక్కొక్క క్లిక్ కి ఆల్మోస్ట్ 101 రూపాయి దాకా 141 రూపాయి దాకా కట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇంకా అమౌంట్ అనేది ఇంకేం ఎక్కువ ఉందో చూద్దాం. ఇక్కడ 114, 114 రూపాయలు. ఎందుకు? బెస్ట్ ఫోటోగ్రాఫర్స్ వెడ్డింగ్. చూడండి, బెస్ట్ ఫోటోగ్రాఫర్స్ వెడ్డింగ్ ఈ కీవర్డ్ కి ఆల్మోస్ట్ అంటే కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంది అని అర్థం చేసుకోవచ్చు మనం. 114 అనేది హై లెవెల్, నెక్స్ట్ 25 అండ్ 24 అనేది లో లెవెల్, రైట్. నెక్స్ట్ ఇంకా అంతే. సో ఇది కీవర్డ్స్ రీసెర్చ్ అన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు మనకి టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఉంటాయి మనకి.
కీవర్డ్స్ ని టార్గెట్ చేసేటప్పుడు 3 టైప్స్ లో మనం టార్గెట్ చేస్తాం. ఒకటి కనిపిస్తుంది అందరికి. సో ఇక్కడ చూడండి, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అనే యాడ్ ఉంది, అనే కీవర్డ్ ఉంది. ఇప్పుడు నేను యాక్చువల్గా ఇక్కడ ఇందాక ఏం టైప్ చేశాను, ఇక్కడ చూడండి, బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ హైదరాబాద్ అని టైప్ చేశాను. ఓకే రైట్, ఇక్కడ చూడండి మళ్ళీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అనేది ఒక కీవర్డ్. అయితే నేను ఇంటర్నెట్ లో సెర్చ్ చేసింది ఏంటంటే బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేశాను. బట్ నాకు ఇంటర్నెట్ లో సమ్వాట్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా ఎట్లా వ్యారీ అవుతాయి అంటే, సో కీవర్డ్స్ అవన్నీ కూడా ఎట్లా వర్కౌట్ అవుతాయి అని అడిగితే, నేను ఒక ఫోటోగ్రఫీకి రిలేటెడ్ గా యాడ్ రన్ చేస్తున్నా. ఓకే, రన్ చేసేటప్పుడు నేను జనాలకి యాడ్ అనేది చూపించాలి అంటే దాంట్లో బెనిఫిట్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం లాసెస్ కూడా ఉన్నాయి. లాసెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి? సో బెనిఫిట్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదన్నా కస్టమర్ తన పెళ్లి కోసమో ఏదో ఒక ఫంక్షన్ కోసం ఫోటోగ్రాఫర్ కావాలి అనే ఉద్దేశంతో సెర్చ్ చేసినప్పుడు నా యాడ్ అనేది చూపిస్తే బెనిఫిట్ అవుతుంది. అదే నేను ఏదన్నా కస్టమర్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ రిలేటెడ్ లొకేషన్స్ గురించి కానీ లేకపోతే సమ్ అదర్ ఇన్ఫర్మేషన్ గురించి కానీ సెర్చ్ చేస్తున్నాడు, ఆ టైంలో వాళ్ళకి నా యాడ్ అనేది చూపించడం వల్ల నాకు యూజ్ అయితే ఏముండదు. మైట్ బి క్లిక్స్ అయితే వస్తాయి, కానీ వాటి వల్ల మనకి అమౌంట్ అనేది డెబిట్ అయిపోతుంది. క్లిక్ కింద తీసుకుంటాడు అనేసి మాట్లాడుకుంటున్నాం మనం, రైట్? అయితే మేజర్ గా కీవర్డ్స్ అనేవి 3 phases లో 3 types లో మ్యాచ్ అవుతూ ఉంటాయి కస్టమర్స్ కి. ఫస్ట్ వన్ ఏంటంటే బ్రాడ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్ అండ్ ఫ్రేజ్ మ్యాచ్. ఓకే, సో ఈ 3 phases, ఈ 3 types ఎట్లా వర్కౌట్ అవుతాయి? ఓకే, ఇక్కడ చూడండి, వెడ్డింగ్ ఫోటో హైదరాబాద్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాడ్ మ్యాచ్ గురించి డిస్కస్ చేస్తున్నాం మనం. బ్రాడ్ మ్యాచ్ గురించి డిస్కస్ చేసేటప్పుడు నేను యాక్చువల్ గా యాడ్ అనేది వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ కి రిలేటెడ్ గా హైదరాబాద్ లో ఎవరైనా సెర్చ్ చేస్తే వాళ్ళకి నా యాడ్ అనేది కనిపించాలి అనుకుంటున్నాను. ఓకే, ఆ టైంలో బ్రాడ్ మ్యాచ్ ఏం చేస్తుంది అంటే, వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి రిలేటెడ్ గా ఎవరు సెర్చ్ చేసినా, ఏం సెర్చ్ చేసినా వాళ్ళకి నా యాడ్ అనేది చూపించేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫ్రీ వెడ్డింగ్ ఫోటో వెడ్డింగ్ ఇది చూడండి, ప్రీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ లొకేషన్స్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేశాను. ఓకే, దీనికి నా యాడ్ అనేది కనిపిస్తుంది. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇన్ హైదరాబాద్ అనేది నాదొక, సరే హైదరాబాద్ తీసేస్తున్నది ఇప్పటికి. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అనేది నేను యాక్చువల్ గా టార్గెట్ చేసిన కీవర్డ్. బట్ నేను ఒక బ్రాడ్ మ్యాచ్ అనే టైప్ తీసుకున్నప్పుడు కస్టమర్ ఎవరన్నా కూడా ఫ్రీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ లొకేషన్స్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేశాడు అంటే నా యాడ్ అనేది కనిపిస్తుంది. ఇలా కనిపించడం వల్ల కస్టమర్ ఇంటెన్షన్ ఏంటి, ఫ్రీగా ఏదో చూస్తున్నాడు లొకేషన్స్ కోసం.
నేను ఇచ్చే సర్వీస్ ఏంటి, ఫోటోగ్రఫీ సర్వీసెస్ ఇస్తున్నాను నేను. ఆ టైంలో ఈ పర్టికులర్ కీవర్డ్ కి నా యాడ్ అనేది చూపించడం వల్ల యూజ్ ఏముండదు, వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ మనీ. అదే ఇంకొక కీవర్డ్ ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్, ఈ కీవర్డ్ కి మీరు ఇచ్చే సర్వీస్ అనేది ఒక స్టార్టింగ్ ప్రైస్ అనేది ఒక 50,000 నుంచి కనిపిస్తుంది అనుకోండి. మీరు ఇచ్చే సర్వీస్, మీ కంపెనీలో మీరు చేసే సర్వీస్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ కి మినిమం ఒక 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, అదే ఇప్పుడు ఈ బ్రాడ్ మ్యాచ్ లో ఏమవుతుందంటే, ఎవరన్నా కూడా ఒక కస్టమర్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్ అండర్ 50,000. ఓకే, బట్ స్టిల్ ఈ కీవర్డ్ ఏంటి, కస్టమర్ ఏమని సెర్చ్ చేస్తున్నాడు ఇంటర్నెట్ లో, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్ అండర్ 50,000, 50,000 లోపు చార్జ్ చేసే కంపెనీస్ ఏమున్నాయి అనేది కస్టమర్ రిక్వైర్మెంట్. కానీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ అనే కీవర్డ్ కి మనము టార్గెట్ చేసాము, అండ్ ఈ కీవర్డ్ లో మనం ఇచ్చే సర్వీస్ మినిమం 50,000 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాము. బట్ ఈ బ్రాడ్ మ్యాచ్ అనేది మనం యూజ్ చేసినప్పుడు, ఈ కీవర్డ్ మనం టార్గెట్ చేస్తే కూడా, కస్టమర్ ఇలా టైప్ చేస్తే కూడా మన యాడ్ అనేది కస్టమర్ కి కనిపిస్తుంది. అగైన్ ఇట్స్ ఏ వేస్ట్ ఆఫ్ టైం అండ్ మనీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఎగ్జాక్ట్ గా బ్రాడ్ మ్యాచ్ కి డెఫినేషన్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కస్టమర్ ఎలాగన్నా టైప్ చేయనివ్వండి, అది ఫ్రీ కానివ్వండి, డౌన్లోడ్ కానివ్వండి, సమ్ ఎక్సెట్రా ఏం టైప్ చేసినా కూడా, నేను నా లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ గూగుల్ కి ఏదైతే ఇస్తున్నానో బ్రాడ్ మ్యాచ్ లో, దాంట్లో ఏ ఒక్క వర్డ్ అనేది ఈ కీవర్డ్ లో మ్యాచ్ అయితే అయినా కూడా నా యాడ్ కనిపించేస్తుంది. అర్థమైందా? బ్రాడ్ మ్యాచ్ లో నేను ఒక 4 కీవర్డ్స్ అనేది గూగుల్ వాడికి, ఈ కీవర్డ్స్ అనేవి టైప్ చేస్తే నా యాడ్ అనేది చూపించండి అనేసి చెప్తాను. కానీ నేను సెలెక్ట్ చేసుకున్న టైప్ ఆఫ్ మ్యాచ్ వచ్చేసి బ్రాడ్ మ్యాచ్. దీంట్లో గూగుల్ వాడు ఏం చేస్తాడంటే, మనం ఇచ్చిన కీవర్డ్స్ లో ఏ ఒక్క వర్డ్ అయినా కూడా కస్టమర్ సెర్చ్ చేసిన లైన్స్ లో, కస్టమర్ సెర్చ్ చేసిన రిక్వైర్మెంట్ లో ఒక్క వర్డ్ కూడా మ్యాచ్ అయింది అంటే డైరెక్ట్ గా మన యాడ్ అనేది చూపించేస్తాడు. అలా చూపిస్తే నాకు బెనిఫిట్ ఏమి ఉండదు, అండ్ దానికి లాస్ అవుతాము మనమే. ఓకే, బ్రాడ్ మ్యాచ్ ఇదంతా కూడా. అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా బ్రాడ్ మ్యాచ్ పైన? ఇప్పటి నుంచి మీకు చాలా టెక్నికల్ గా ఉంటుంది. మనం మిస్టేక్ చేసే ఒక్క పాయింట్ అయినా చాలు, మన గూగుల్లో పెట్టిన అమౌంట్ అంతా కూడా వేస్ట్ అయిపోవడానికి. ఓకే, బ్రాడ్ మ్యాచ్ అంటే అర్థమైందా అందరికి? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. బ్రాడ్ మ్యాచ్ ఈజ్ నథింగ్ బట్, నేను కొన్ని సెట్ ఆఫ్ కీవర్డ్స్ అనేది గూగుల్ కి ఇస్తాను. ఏంటి? వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్, బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇన్ హైదరాబాద్. ఇట్లా నేను కొన్ని కీవర్డ్స్ అనేవి నేను గూగుల్కి ఇచ్చాను, యాడ్ చూపించు అనేసి. అయితే నేను యాడ్ అనేది పెట్టేటప్పుడు, టైప్ ఆఫ్ కీవర్డ్ అనేది తీసుకునేటప్పుడు, ఇచ్చేటప్పుడు నేను సెలెక్ట్ చేసిన ఆప్షన్ అనేది బ్రాడ్ మ్యాచ్. ఓకే, బ్రాడ్ మ్యాచ్ యూస్ చేసినందుకు కాను, నేను ఇచ్చిన కీవర్డ్స్ లో ఏ ఒక్క వర్డ్ అయినా కూడా, ఏ ఒక్క పదమైనా కూడా కస్టమర్ సెర్చ్ చేసినప్పుడు వచ్చింది అంటే డైరెక్ట్ గా నా యాడ్ చూపించేస్తాడు గూగుల్ వాడు. అది కస్టమర్ కి ఉపయోగపడేదా ఉపయోగపడనిదా తర్వాత సంగతి. కానీ వాళ్ళు సెర్చ్ చేసిన కీవర్డ్ లో నాకు రిలేటెడ్ ఒక వర్డ్ అనేది ఉంది కాబట్టి గూగుల్ వాడు డైరెక్ట్ గా నా యాడ్ అనేది చూపించేస్తాడు. క్లియర్? సో ఇది మనకు బ్రాడ్ మ్యాచ్ అన్నమాట. ఈ బ్రాడ్ మ్యాచ్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే,
పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఎక్కువ ఎటు చూసినా నా కంపెనీయే కనిపించాలి, ఒక వర్డ్ తీసుకుంటే కస్టమర్ కి అవేర్నెస్, అంటే కస్టమర్ కి తెలియాలి అనే పాయింట్ లో ఒక ఇండస్ట్రీకి రిలేటెడ్ గా ఎవరైతే కాంకర్ చేయాలి అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకి మాత్రమే బ్రాడ్ మ్యాచ్ అనేది యూస్ అవుతుంది. చిన్న కంపెనీలు, నేను అమౌంట్ పెట్టిన తర్వాత నాకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మ్యాండేటరీ కావాలి, అట్లాంటి కంపెనీలకైతే బ్రాడ్ మ్యాచ్ అనేది యూజ్ అవ్వదు. అర్థమైందా? రైట్. నెక్స్ట్ ఎగ్జాక్ట్ మ్యాచ్. ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే ఏంటి అంటే వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్, నేను కీవర్డ్స్ ఇచ్చింది వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్. నేను ఒక 3 కీవర్డ్స్ గూగుల్కి ఇస్తున్నాను, యాడ్ అనేది చూపించమని. ఎవరన్నా కూడా ఇంటర్నెట్ లో వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్, బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్, క్యాండిడ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్, ఈ టైప్ ఆఫ్ కీవర్డ్స్ నేను గూగుల్కి ఇచ్చేసిన తర్వాత కీవర్డ్ ఆప్షన్ అనేది నేను ఎగ్జాక్ట్ మ్యాచ్ కింద పెట్టుకున్నాను. ఓకే, ఎగ్జాక్ట్ మ్యాచ్ కింద పెట్టుకున్నాను. ఇప్పుడు గూగుల్ వాడు ఏం చేస్తాడంటే ఇంక్లూడింగ్ స్పెల్లింగ్ తో కలిపి కూడా ఇదే కీవర్డ్ యాజ్ ఇట్ ఈస్, ఇవే కీవర్డ్స్ నేను యాజ్ ఇట్ ఈస్ ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే మాత్రమే నా యాడ్ అనేది కనిపిస్తుంది ఎగ్జాక్ట్ మ్యాచ్. ఓకే, ఇక్కడ చూస్తే వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ అని టైప్ చేస్తేనే నా యాడ్ కనిపిస్తుంది, కానీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్ ఇట్లా నేను టైప్ చేశాను, కీవర్డ్ ఆప్షన్స్ వచ్చేసి ఎగ్జాక్ట్ మ్యాచ్ పెట్టాను అంటే యాడ్ అనేది కనిపించదు. అర్థమైందా? ఎగ్జాక్ట్ మ్యాచ్ లో నేను ఇచ్చే కీవర్డ్స్ ఇంక్లూడింగ్ స్పెల్లింగ్స్ ఎగ్జాక్ట్ గా కస్టమర్ అలాగే మ్యాచ్ చేసి ఇంటర్నెట్ లో చెక్ చేస్తేనే నా యాడ్ కనిపిస్తుంది. అర్థమైందా? ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్. అర్థమైందా? ఎగ్జాక్ట్ మ్యాచ్. ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే సింపుల్, నేను కరెక్ట్ గా కొన్ని కీవర్డ్స్ రెడీ చేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎక్సెల్ ఉంది కదా, ఈ ఎక్సెల్ ఉంది కదా, ఈ ఎక్సెల్ లో నుంచి నేను ఒక ఇక్కడ మంత్లీ సక్సెస్ బేస్ చేసుకు 5,000 సక్సెస్ ఉన్నాయి ఫోటోగ్రఫీ పైన. ఈ ఫోటోగ్రఫీ పైన 5,000 సక్సెస్ ఉన్నాయి, కానీ ఇది నాకంతా యూజ్ ఏం అవ్వదు. కరెక్ట్? ఆ పాయింట్ లో నాకు యూజ్ అయ్యే కీవర్డ్స్ ఎన్ని ఉన్నాయి? క్యాండిడ్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ మంత్లీ సక్సెస్ 50 ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేయాలంటే కరెక్ట్ గా ఈ కీవర్డ్స్ అన్ని కూడా ఏ ఏ కీవర్డ్ కి నేను టార్గెట్ చేయబోతున్నాను అని ఒక డాక్యుమెంట్ రెడీ చేసుకొని ఎగ్జాక్ట్ గా స్పెల్లింగ్ తో సహా కూడా క్యాండిడ్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అనేది నేను గూగుల్కి ఇచ్చాను. అయితే కస్టమర్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు కూడా స్పెల్లింగ్ తో సహా క్యాండిడ్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అని టైప్ చేశాడు అంటే హైదరాబాద్ లొకేషన్ లో, అప్పుడు మాత్రమే నా యాడ్ అనేది కనిపిస్తుంది. అదే క్యాండిడ్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేశాడు అంటే మళ్ళీ నా యాడ్ అనేది కనిపించదు. ఎందుకు అంటే నేను తీసుకున్న కీవర్డ్ సర్చ్ లేదంటే కీవర్డ్ ఆప్షన్ వచ్చేసి ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది తీసుకున్నాను. నేను ఇచ్చే కీవర్డ్, యూజర్ సెర్చ్ చేసే కీవర్డ్ రెండు మ్యాచ్ అవుతున్నాయి,
రెండు సిమిలర్, రెండు సేమే అన్నప్పుడు మాత్రమే మన యాడ్ అనేది కనిపిస్తుంది కస్టమర్. ఓకే, ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్ అన్నమాట. ఎనీ డౌట్స్? నెక్స్ట్, phrase match. So any cases what is mean by phrase match అంటే ఎవరికైనా ఐడియా ఉందా ఫేస్ మ్యాచ్ అంటే ఏంటి అని? జస్ట్ ఆ వర్డ్ లోనే ఉంటుంది ఫేస్ మ్యాచ్ అంటే. సింపుల్, ఇక్కడ సేమ్ ఇదే తీసుకోండి కీవర్డ్స్. నేను ఈ సెట్ ఆఫ్ కీవర్డ్స్ అనేది గూగుల్కి ఇచ్చేసాను. ఓకే, గూగుల్కి ఇచ్చేసాను ఏమని, ఇలా ఎవరైనా ఎగ్జాక్ట్ గా ఇలాగే టైప్ చేసి చూస్తే నా యాడ్ అనేది వాళ్ళకి చూపించండి అని. ఈ కీవర్డ్స్ అనేవి గూగుల్కి ఇచ్చేసి ఎగ్జాక్ట్ మ్యాచ్ అనే కీవర్డ్ ఆప్షన్ తీసుకున్నాను, యాడ్ చూపించమని చెప్పాను. అయితే ఇప్పుడు గూగుల్ వాడు దీన్ని ఎట్లా వర్కౌట్ చేస్తాడు అంటే, వాట్ ఈస్ మీన్ బై ఫేస్ మ్యాచ్ అని అడిగితే, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్, ఇది కస్టమర్ సెర్చ్, ఇది ఇన్ హైదరాబాద్. ఇలా సెర్చ్ చేస్తే గూగుల్ వాడు యాడ్ అనేది కస్టమర్ కి చూపిస్తాడు. ఎందుకు చూపిస్తాడు అంటే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇక్కడ ఉంది. ఓకే, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇక్కడ ఉంది. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ గా వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ అని ఉంది. రైట్, ఇవి రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి నా యాడ్ అనేది చూపిస్తాడు ప్రైజ్ మ్యాచ్. అదే ఇక్కడ చూస్తే బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ అని ఉంది, దీనికి కూడా ఇన్ హైదరాబాద్ పెట్టినా చూపిస్తాడు. బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ అండర్ 50K, బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ అండర్ 50K. యాక్చువల్ కీవర్డ్ ఏంటి? బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్. బట్ స్టిల్ గూగుల్ వాడు ఏంటంటే నా యాడ్ అనేది వాళ్ళకి చూపిస్తాడు. ఎందుకు? బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ అనే ఫేజ్ అనేది ఇక్కడ కూడా మ్యాచ్ అయింది కాబట్టి. అందరికి అర్థమైందా? ఫ్రేజ్ మ్యాచ్ లో మనం ఏదైతే కీవర్డ్స్ అనేవి గూగుల్కి ఇస్తున్నామో ఆ ఫ్రేజ్ అనేది డిస్టర్బెన్స్ అవ్వకుండా కస్టమర్ చెక్ చేసిన, కస్టమర్ సెర్చ్ చేసిన దాంట్లో సేమ్ అలాగే వచ్చాయి అంటే యాడ్ అనేది చూపిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఉంది కదా, ఇక్కడ నేను దాన్ని ఎట్లా చేస్తున్నా అంటే బెస్ట్ వెడ్డింగ్ ఇన్ హైదరాబాద్ విత్ ఫోటోగ్రాఫర్స్, ఇలా ఎవరైనా సెర్చ్ చేశారనుకోండి, బెస్ట్ వెడ్డింగ్ ఇన్ హైదరాబాద్ విత్ ఫోటోగ్రాఫర్స్, ఇది కస్టమర్ సెర్చ్ అనుకోండి. ఆ సెర్చ్ ఈ సెర్చ్ కి ఏంటంటే మన యాడ్ అనేది కనిపించదు. ఎందుకు? యాక్చువల్ ఫేజ్ ఏంటి అంటే వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ అనేది ఒక ఫ్రేజ్. ఇప్పుడు దాన్ని మనం ఏంటంటే డిస్టర్బ్ చేసేసాం మధ్యలో. వెడ్డింగ్ కి ఫోటోగ్రాఫర్స్ కి మధ్యలో ఏముంది? ఇన్ హైదరాబాద్ విత్ అని ఉంది. ఓకే, ఇన్ హైదరాబాద్ విత్ అని ఉంది. ఇప్పుడు ఏంటంటే ఫ్రేజ్ అనేది మ్యాచ్ అవ్వలేదు ఇక్కడ. అందుకోసం ఏంటి, నా యాడ్ అనేది ఈ పర్టికులర్ సెర్చ్ కి చూపించదు. అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇది తీసుకుంటే, ఈ కీవర్డ్స్ తీసుకుంటే, ఈ కీవర్డ్స్ అనేది డిస్టర్బ్ చేయకుండా ఆ వర్డ్స్ అనేవి, లేకపోతే ఆ స్ట్రక్చర్ అనేది, ఆ ముందు వెనక లైన్స్ అనేవి చేంజ్ చేయకుండా మనం ఇంటర్నెట్ లో చెక్ చేసాము అంటే మాత్రమే మన యాడ్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇచ్చిన కీవర్డ్ లో ఏదైనా డిస్టర్బ్ చేసి కస్టమర్ వెతికాడు అంటే మన యాడ్ అనేది వాళ్ళకి కనిపించదు. అర్థమైందా? ఫ్రేజ్ మ్యాచ్ అంటుంది. ఎనీవన్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
బ్రాడ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్. బ్రాడ్ మ్యాచ్ అంటే ఇప్పుడు నేను ఒక డేటా సైన్స్ లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఓకే, నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తున్నాను. అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాడ్ పెట్టాలి గూగుల్ యాడ్స్ లో. ఆ టైంలో ఫస్ట్ నేను బ్రాడ్ మ్యాచ్ అనేది యూస్ చేసుకున్నాను, డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ గా యాడ్ పెట్టేశాను. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఎవరన్నా కూడా ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, డిజిటల్ మార్కెటింగ్ పీడిఎఫ్ డౌన్లోడ్, డిజిటల్ మార్కెటింగ్ ఇంకా సమ్ అదర్ కీవర్డ్స్ ఇట్లా ఎవరైనా చెక్ చేశారు అంటే, బట్ స్టిల్ యాడ్ అనేది కనిపిస్తుంది బ్రాడ్ మ్యాచ్ లో. ఇక్కడ నేను యాడ్ పెట్టాను ఎందుకు, నాకు లీడ్స్ వస్తాయి, నాకు ఎంక్వైరీస్ వస్తాయి, నాకు బిజినెస్ అవుతుంది అని యాడ్ పెట్టాను. కరెక్ట్. కానీ కానీ గూగుల్ యాడ్ లో ఏమవుతుందంటే ఇప్పుడు ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ అన్నా, డిజిటల్ మార్కెటింగ్ డౌన్లోడ్ అన్నా, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ క్లాసెస్ అన్నా, లేకపోతే ఇన్ హోమ్ డిజిటల్ మార్కెటింగ్ వర్క్ అన్నా, ఇట్లా ఎవరు ఏం సెర్చ్ చేసినా కూడా డిజిటల్ రిలేటెడ్ ఏమన్నా కనిపించింది అంటే డైరెక్ట్ గా నా యాడ్ అనేది చూపించేస్తారు. ఓకే, అదే నేను ఇప్పుడు దీన్ని ఎగ్జాక్ట్ మ్యాచ్ కింద తీసుకెళ్తే, ఎగ్జాక్ట్ పక్క లెటర్ టు లెటర్, ఎగ్జాక్ట్ మ్యాచ్ లో లెటర్ టు లెటర్ అక్కడ మీరు ప్రీవియస్ గా ఏదైతే యాడ్ అనేది గూగుల్లో కీవర్డ్స్ ఇస్తున్నామో అదే కీవర్డ్ రిపీట్ అయితేనే, అదే కీవర్డ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితేనే మనకి యాడ్ అనేది కనిపిస్తుంది. ఫ్రేజ్ సారీ ఎగ్జాక్ట్ మ్యాచ్ లో. అదే ఫ్రేజ్ మ్యాచ్ కి వెళ్ళాం అనుకోండి, మనం ఇచ్చిన కీవర్డ్ కి ముందు కానీ తర్వాత కానీ ఏదైనా లైన్ వాడితే, అదే ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేశాను. యాక్చువల్ గా అయితే నేను ట్రైనింగ్ కోసం చూస్తున్నాను, కానీ ఇప్పుడు ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, డిజిటల్ ట్రైనింగ్ ఇన్ సమ్ లొకేషన్ ఇట్లా ఇచ్చాను అంటే అది నాకు బెస్ట్ వర్క్ కాదు, వేస్ట్ లీడ్స్ వస్తాయి. రైట్. సో అందుకోసమే చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ, గూగుల్ యాడ్స్ అనేది కంప్లీట్ గా అమౌంట్ తో రిలేషన్ ఉండే లింక్, నెక్స్ట్ క్వాలిటీగా చేయాల్సిన వర్క్. ఓకే, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా ఈ త్రీ ఫేసెస్ లో, త్రీ మ్యాచెస్ లో, బ్రాడ్, ఫేస్, ఎగ్జాక్ట్ లో? నిన్న ఎవరన్నా కూడా కీవర్డ్స్ ఎవరైనా సెర్చ్ చేశారండి? జీరో జీమెయిల్స్. ఇక్కడ మెయిల్స్ అయితే జీరో ఉన్నాయి. ఎవరైనా గూగుల్ యాడ్స్ యాప్ డౌన్లోడ్ చేశారా? కీవర్డ్స్ ఎవరైనా వర్కౌట్ చేశారా? 89 మంది ఉన్నారు క్లాస్ లో, ఒక్క మెయిల్ కూడా రాలేదు కీవర్డ్స్ కి రిలేటెడ్ గా. సరే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోటోగ్రఫీ, ఫోటోగ్రఫీకి రిలేటెడ్ గా, నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కి రిలేటెడ్ గా, రియల్ ఎస్టేట్ కి రిలేటెడ్ గా, ఇట్లా ఒక 3 కేటగిరీస్ తీసుకొని కీవర్డ్స్ డౌన్లోడ్ చేయండి. వెబ్సైట్, వెబ్సైట్ నువ్వెందుకు చేస్తున్నావు చందు? వెబ్సైట్ వర్క్ అనేది వెబ్ డెవలపర్ చూసుకుంటాడు. ఈవెన్ యాక్చువల్ గా గూగుల్ యాడ్స్ లో ట్రాకింగ్ కూడా ఉంటుంది, ఎంతమంది వెబ్సైట్స్ కి వస్తున్నారు, ఎంతమంది వెబ్సైట్ కి వచ్చి ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, వచ్చిన వాళ్ళు ఏ టైం అనేది ఎక్కువ ఏ పేజ్ లో ఇస్తున్నారు, ఇట్లాంటి మల్టిపుల్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అన్ని కూడా మనం వర్కౌట్ చేయొచ్చు. ఓన్ ఏ ప్లాట్ఫామ్, హెచ్టిఎంఎల్ యూస్ చేస్తున్నావా? ఎవరికైనా వెబ్సైట్ చేయాలంటే ఇంట్రెస్ట్ ఉంది అంటే మనకు ఒక ప్లాట్ఫామ్ ఉంది, రెండు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి యాక్చువల్ గా.
ల్యాప్టాప్ ఉందా చందు నీకు? ల్యాప్టాప్ ఉందా? ఎంతమందికి ఉన్నాయి ల్యాప్టాప్స్ ఇక్కడ? ఓకే, ఇక్కడ చూడండి, ఎవరికన్నా బేసిక్ వెబ్సైట్ ఓన్ గా రెడీ చేసుకోవాలి అంటే ఇవి థర్డ్ పార్టీ వెబ్సైట్ ప్లాట్ఫామ్స్ అని చెప్పొచ్చు. వీటిల్లోకి వెళ్తే మనకి ఒక టెంప్లెట్స్ వచ్చేస్తాయి. టెంప్లెట్స్ ని ఎడిట్ చేసుకొని మనం వర్కౌట్ చేసేసుకోవచ్చు యాడ్స్ అనేవి, సారీ వెబ్సైట్స్ అనేవి. ఓకే, విక్స్, www.wix.com ఒకసారి వెరిఫై చేయండి. wix.com దీంట్లో ఈ కామర్స్ వెబ్సైట్ చేయొచ్చు, డైనమిక్ వెబ్సైట్ చేయొచ్చు, స్టాటిక్ వెబ్సైట్ చేయొచ్చు. ఓకే, దీంట్లో కూడా సేమ్ వర్డ్ ప్రెస్. ఓకే, డొమైన్ హోస్టింగ్ కొనేసావా చందు? ఇక్కడ ఎవరికైనా డొమైన్ అండ్ హోస్టింగ్ అంటే ఐడియా ఉందా? డొమైన్ అనేది ఏంటంటే మన కంపెనీ. ఓకే, ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, సర్చ్ బార్ లో www. ఈ నేమ్ ఉందా? www.risedigital.in. ఈ పర్టికులర్ నేమ్ ని, ఈ పర్టికులర్ ఐపీ అడ్రస్ ని, ఈ పర్టికులర్ లింక్ ని, దీన్ని మనం డొమైన్ అంటాము. డొమైన్ ఈజ్ నథింగ్ బట్ నేమ్ ఆఫ్ ద కంపెనీ విచ్ వీఆర్ గోయింగ్ టు రిజిస్టర్ ఇన్ గూగుల్ అనమాట. ఇప్పుడు నేను దీనిపైన క్లిక్ చేస్తే, లింక్ ఓపెన్ చేస్తే నాకు వెబ్సైట్ వచ్చేసింది. రైట్, అర్థమవుతుందా? వెబ్సైట్ వచ్చేసింది. సో వాట్ ఈస్ డొమైన్, వాట్ ఈస్ హోస్టింగ్ అని అడిగితే ఎవ్రీ టైం స్టార్టింగ్ నుంచి మనం చెప్పుకుంటున్నాము గూగుల్ యాడ్స్ చేయాలి అంటే వెబ్సైట్ ఉండాలి అనేసి. రైట్, సో ఫస్ట్ వెబ్సైట్ ఉండాలి అంటే మనకు కావాల్సింది 2 థింగ్స్ అనమాట. ఫస్ట్ డొమైన్, నెక్స్ట్ హోస్టింగ్. డొమైన్ ఈజ్ నథింగ్ బట్ నేమ్ ఆఫ్ ద కంపెనీ, ఇది డొమైన్. నెక్స్ట్ హోస్టింగ్ అనే అంటే ఏంటి అంటే ఈ వెబ్సైట్ అంతా నేను రెడీ చేశాను. ఓకే, ఈ వెబ్సైట్ అంతా కూడా మనం డిజైన్ చేసాము, కంటెంట్ రాసుకున్నాము, ఫొటోస్ పెట్టుకున్నాము, ఒక స్ట్రక్చర్ లోకి తెచ్చాము, నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నాకు వెబ్సైట్ అనేది ఎట్లాగైతే కావాలో ఆ ప్యాటర్న్ మొత్తం నేను కూర్చొని వెబ్ డెవలపర్ తో వెబ్సైట్ మొత్తం రెడీ చేసేసాను. ఓకే, రెడీ అయిపోయింది. అయితే ఇప్పుడు వెబ్సైట్ రెడీ అయిపోయిన తర్వాత వెబ్సైట్ అనేది తీసుకెళ్లి మనం పెట్టాల్సింది గూగుల్లో. క్లియర్? వెబ్సైట్ ఎక్కడ పెట్టాలి? గూగుల్లో పెట్టాలి. ఓకే, పెట్టాలి అంటే గూగుల్ వాడి దగ్గర మనం ఒక సర్వర్ అనేది తీసుకోవాలి. వెబ్సైట్ కి సర్వర్ అనేది తీసుకోవాలి. సర్వర్ అంటే ఇంకా మన భాషలో చెప్పాలంటే వెబ్సైట్ అంతా రెడీ అయిపోయిన తర్వాత మన దగ్గర నుంచి తీసుకెళ్లి గూగుల్లో లిస్ట్ చేయాలి. ఓకే, గూగుల్లో లిస్ట్ చేయాలి అన్నప్పుడు మనకేంటంటే హోస్టింగ్ అనేది ఉంటుంది. హోస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ సర్వర్ అని గుర్తుపెట్టుకోండి ఫర్ టైం బీయింగ్. డొమైన్ అనేది ఏంటంటే కంపెనీ పేరు. నెక్స్ట్ వెబ్సైట్ అంతా రెడీ అయిపోయాక వెబ్సైట్ ని తీసుకెళ్లి ఇంటర్నెట్ లో పెట్టాలి అంటే హోస్టింగ్ అనే వెబ్సైట్ ఉంటుంది. ఆ హోస్టింగ్ అనేది పర్చేస్ చేసుకొని ఈ డొమైన్ హోస్టింగ్ రెండు మనం చేసిన వెబ్సైట్ కి యాడ్ చేసుకొని లైవ్ చేసుకోవాలి. అర్థమైందా? సో డొమైన్స్ అసలు ఎట్లా ఉంటాయి? ఎంతమందికి తెలిసి ఈ వెబ్సైట్ godaddy.com? చందు, నువ్వు చేసే వెబ్సైట్ ఏ పేరు మీద చేస్తున్నావు? ఏ పేరు పైన వెబ్సైట్ రెడీ చేస్తున్నావు? కంపెనీ లేదంటే ప్రొఫైల్ పేరు? డిజిటల్ మార్కెటింగ్ అనేది డొమైన్. ఇప్పుడు ఇక్కడ చూస్తే రైజ్ అనేది కంపెనీ పేరు. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ తీసుకున్నావు కదా, నేను ఇక్కడ ఎవరన్నా కూడా www.digitalmarketing.com అని టైప్ చేస్తే నా వెబ్సైట్ అనేది వాళ్ళకి చూపించాలి. ఓకే,
ఇక్కడ చూడండి, .com అయితే లేదు కానీ .in అవైలబుల్ గా ఉంది. ఈ డొమైన్ టేకెన్ .com ఇది నేను మళ్ళీ చెప్తాను. ఇదేంటంటే ఆ, ఒక నిమిషం మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఇది చూడండి, చందు, www.digitalmarketing.in అని టైప్ చేయగానే నీ వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఎలాగైతే ఇక్కడ www.risedigital.in అని టైప్ చేస్తే ఈ వెబ్సైట్ ఓపెన్ అయిపోయిందో, డొమైన్ ఏదైతే నేను తీసుకున్నానో రైస్ డిజిటల్ అని, ఇప్పుడు మనం కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ www.digitalmarketing.in అనే డొమైన్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, ఎంత పడుతుంది? ఈ పర్టికులర్ గా ఈ డొమైన్ అనేది ఫస్ట్ ఇయర్ కి 579 రూపీస్. ఇంకా డీటెయిల్ గా చూపిస్తాను, ఆగండి. దిస్ డొమైన్ ఈస్ నాట్ అవైలబుల్ అన్నాడు. మరి ఎందుకు చూపించాడు? ఈ డొమైన్ అయిపోయిందంట. దిస్ డొమైన్ ఈజ్ నాట్ అవైలబుల్. ఓకే, నార్మల్ గా చూడండి. ARdigitalmarketing.in, మేక్ ఇట్ యువర్స్. దిస్ డొమైన్ ఈజ్ నాట్ అవైలబుల్, ఇది కూడా లేదంట. మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాడు? AJDigitalmarketing.in, ఇది నేను ఎగ్జాంపుల్, మేక్ ఇట్ యువర్స్ క్లిక్ చేయండి. ఫస్ట్ ఈ గోడాడీ అకౌంట్ అనేది లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసుకుంటే మీకు క్లియర్ గా చూపిస్తాడు ఎంత అవుతుంది ఏంటి అని. సింపుల్, మన జీమెయిల్ ఐడితో లాగిన్ చేసేయచ్చు. సైన్ అప్ విత్ జీమెయిల్ అని కొట్టేస్తే అయిపోతుంది. ఇక్కడ నేను www.AJDigitalMarketingServices.in, ఏజెడ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, మేక్ ఇట్ యువర్స్, దీనిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ యాడింగ్ టు కార్ట్, కార్ట్ యాడ్ చేస్తుందా అన్నాడు. నెక్స్ట్ కంటిన్యూ చేయండి. సో ఇక్కడ చూడండి, ప్రొఫెషనల్ ఈమెయిల్. ప్రొఫెషనల్ ఈమెయిల్ అంటే ఏంటి అంటే, ఇక్కడ ఒక మెయిల్ ఐడి ఉంది చూడండి, ఎండ్ అవుతుంది @gmail.com తో. ఓకే, ఇది కామన్ మెయిల్ ఐడి, అందరికీ ఉంటుంది. ఓకే, కానీ ప్రొఫెషనల్ మెయిల్ ఐడి అంటే ఏంటి అంటే, ఇట్ విల్ ఎండ్ విత్ కంపెనీస్ నేమ్. అనిపిస్తుందా? @risedigital.in, @AJDigitalMarketing.in. ఇక్కడ చూడండి, ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడి. సి, ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడి అంటే chandu@AJDigitalMarketing.in అనేసి మెయిల్ ఐడి ఉంటుంది. నార్మల్ మనం వాడే జీమెయిల్ అకౌంట్స్ అన్ని కూడా chandu@gmail.com అని ఉంటాయి. ఓకే, సో ఇన్ కేస్ మనకు అది కావాలి అంటే ప్రొఫెషనల్ ఈమెయిల్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి, లేదు అంటే నో థ్యాంక్స్. ఇప్పటికి నేను నో థ్యాంక్స్ పెట్టేసాను. కంటిన్యూ టు కార్ట్. ఓకే,
సో నా డీటెయిల్స్ అడుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తే గానీ నన్ను ప్రొసీడ్ చేయట్లేదు యాక్చువల్గా. రిక్వైర్డ్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేశాను. ఓకే, సేవ్ అండ్ కంటిన్యూ. లోడ్ అవుతుంది. సి A2Z services.in. ఇక్కడ నేను డ్యూరేషన్ ఎంత పెట్టా, 1 year పెట్టా. 1 year కి వాడు ఛార్జ్ చేసేది 579 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రొఫెషనల్ కావాలంటే పెట్టుకుంటాము, లేదంటే లేదు. ఈ అమౌంట్ అనేది పే చేసేస్తే ఈ పర్టికులర్ గోడాడి వాళ్ళకి ఈ డొమైన్ అనేది మనదైపోతుంది. ఓకే, ఇంక్లూడింగ్ జిఎస్టీస్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ చూడండి, జిఎస్టీ వేసాడు. ఇప్పుడు ఒక డొమైన్ అనేది ఇలా మనం పర్చేస్ చేసుకోవాలి. అర్థమైందా? 683 రూపీస్ అనేది డొమైన్ కి మనం పే చేస్తే ఆ A2Z సర్వీసెస్ అనే డొమైన్ నేమ్ మనకి ఇస్తారు అనమాట. ఓకే, ఆ డొమైన్ తీసేసుకుంటాము. దాని తర్వాత వెబ్సైట్ బిల్డ్ చేసుకొని సర్వర్ అంటే లైవ్ చేసేసుకోవచ్చు వెబ్సైట్. సో కీవర్డ్స్ కాన్సెప్ట్ అందరికి అర్థమైందా? కీవర్డ్స్ అసలు ఎట్లా వర్కౌట్ అవుతాయి, ఏ కీవర్డ్ కి యాడ్ కనిపిస్తుంది, ఏ కీవర్డ్ కి యాడ్ కనిపించదు, ఎట్లా సెర్చ్ చేస్తే యాడ్ కనిపిస్తుంది, ఎట్లా సెర్చ్ చేస్తే యాడ్ కనిపించదు, రైట్? సో ఇవన్నీ కూడా మనం ఎందుకు చూస్తాము అంటే గూగుల్లో సెకండ్ కి కొన్ని కోట్లలో సెర్చెస్ జరుగుతూ ఉంటాయి ఒక ఇండస్ట్రీకి రిలేటెడ్ గా. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ తీసుకుంటే ఇంటర్నెట్ లో గూగుల్లో ఎన్ని లక్షల మంది సెర్చ్ చేస్తూ ఉంటారు గూగుల్లో డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ గా, రైట్? సో మనం కనుక రైట్ సెట్ ఆఫ్ కీవర్డ్, రైట్ సెట్ ఆఫ్ లొకేషన్, ఇవి రెండు కనుక చేసుకోలేకపోతే పెట్టిన అమౌంట్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఓకే, రైట్. సో రేపటి నుంచి క్యాంపైన్స్ క్రియేట్ చేద్దాము. ఓకే, ఫస్ట్ సెర్చ్ నుంచి స్టార్ట్ చేస్తాము. సెర్చ్ క్యాంపైన్, నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే క్యాంపైన్, యూట్యూబ్, షాపింగ్ క్యాంపైన్స్, ఇట్లాంటివన్నీ కూడా 1 by 1 క్యాంపైన్స్ అనేవి క్రియేట్ చేద్దాము. ఓకే, ఇంకెవరికన్నా డౌట్స్ ఉన్నాయా ఈరోజు క్లాస్లో? ఇక్కడ లాస్ట్ పాయింట్ ఒకసారి చూడండి. ఈ గూగుల్ యాడ్స్ అకౌంట్ అనేది లాస్ట్ టైం మెటాలో, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో యాడ్ అకౌంట్ యాక్సెస్ అది ఎట్లా ఇవ్వాలి ఏంటి అనేది డిస్కస్ చేశాను కదా. ఇప్పుడు నేను గూగుల్ యాడ్స్ అనేవి నేను ఓన్ గా రన్ చేసుకుంటున్నాను అంటే నా యాడ్ అకౌంట్ లో చేసేసుకుంటాను. లేదు నేను వేరే కంపెనీకి పనిచేస్తున్నాను, ఓకే, ఆ కంపెనీ వాళ్ళు కూడా లేదంటే కంపెనీ యొక్క యాడ్ అకౌంట్ యాక్సెస్ తీసుకోవాలి అంటే నేను ఇలా డాష్ బోర్డ్కి వచ్చేస్తే అడ్మిన్ పైన క్లిక్ చేయండి. అడ్మిన్ పైన క్లిక్ చేసి యాక్సెస్ అండ్ సెక్యూరిటీ అని ఉంది. ఓకే, యాక్సెస్ అండ్ సెక్యూరిటీ దీనిపైన క్లిక్ చేయండి. ప్లస్ ఆప్షన్ ఉందా? ఈ ప్లస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈమెయిల్ ఐడి, యాక్సెస్ అండ్ ఏ టైప్ ఆఫ్ యాక్సెస్ ఇవ్వాలి. ఈమెయిల్ ఓన్లీ, బిల్లింగ్, రీడ్ ఓన్లీ, స్టాండర్డ్, అడ్మిన్. సో మనం క్యాంపెయిన్స్ రన్ చేయాలి అనుకునే పాయింట్లు మ్యాండేటరీగా అడ్మిన్ యాక్సెస్ తీసేసుకోండి క్లయింట్ దగ్గర నుంచి.
ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తాము. అడ్మిన్ పెట్టాను, సెండ్ ఇన్విటేషన్. ఓకే, కన్ఫర్మ్. కనిపిస్తుంది కదా, వెరిఫై చేసుకుంటున్నాడు. సింపుల్ గా యాడ్ అకౌంట్ యాక్సెస్ అనేది ఎట్లా తీసుకోవాలి అనేది చూపిస్తున్నాను అంతే. అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వెరిఫైయింగ్ యూ. దిస్ యూ కెన్ కంటిన్యూ యాక్షన్ టేకన్. ఓకే, ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఉంది మెయిల్ ఐడి. ఇక్కడ చూడండి, మెటా యాడ్ ఒకటి రన్ అవుతుంది, ప్రీవియస్ కాన్సెప్ట్ వేరే యాడ్ అకౌంట్. స్క్రీన్ కనిపించట్లేదు సార్. ఇప్పుడు కనిపిస్తుందా? సి, ఇది లాస్ట్ క్లాస్, యాక్చువల్గా లాస్ట్ వీక్ క్లాస్. జస్ట్ ఇప్పుడు విండో వచ్చింది కాబట్టి చూపిస్తున్నాను. డేట్ నేను నిన్న ఈరోజు ఆల్మోస్ట్ నిన్న ఒక్క రోజుకి నాకు 17 లీడ్స్ వచ్చాయి, 17 ఎంక్వైరీస్ వచ్చాయి. ఈ ఎంక్వైరీస్ వాళ్ళు కంపెనీ వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళకి ఇప్పుడు నేను ఏదైతే యాడ్ ప్రొడక్టో సర్వీస్కో రిలేటెడ్ పెట్టాను, రైట్, ఆ ప్రొడక్టో సర్వీసో ఈ 17 మందిలో ఒక ఇద్దరికో ముగ్గురికో అమ్మాలి. అమ్మితే బిజినెస్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, 12 లీడ్స్ వచ్చాయి. యాడ్ అనేది 3657 పీపుల్ కి రీచ్ అయింది. అంతమందికి 4400 సార్లు చూపించాడు. ఒక్కొక్క లీడ్ కి నాకు అయిన కాస్ట్ 144 రూపాయలు. టోటల్ నిన్న ఒక్కరోజే, నిన్న ఈ రోజు నేను ఆల్మోస్ట్ 1700 రూపాయలు స్పెండ్ చేశాను. అదే ఇంకొక యాడ్ లో 5 లీడ్లు వచ్చాయి, ఒక్కొక్క లీడ్ కి 220 రూపాయలు పడింది. టోటల్ నాకైన ఖర్చు 1145 రూపాయలు. టోటల్ ఆల్మోస్ట్ 3000 ఖర్చు అయింది నిన్న ఈ రోజు. అర్థమవుతుందా? నిన్న ఈ రోజు కలిపి 3000 ఖర్చు అయింది. వచ్చిన లీడ్లు 17. మేజర్ గా మనం ఏం చేయాలి, దీని యొక్క కాస్ట్ అనేది తగ్గించుకునేలాగా పనిచేసుకోవాలి. ఇక్కడ మెయిల్ ఏం రాలేదు చూసారా? ఒకసారి బ్యాక్ కి వెళ్ళి యాడ్ అకౌంట్ యాక్సెస్ మళ్ళీ పంపిస్తున్నాను చూడండి. ఇక్కడ మెయిల్ ఐడి టైప్ చేశాను, ఇన్విటేషన్ అడ్మిన్ పెట్టాను, సెండ్ ఇన్విటేషన్. ఇక్కడ చూడండి, పెండింగ్ ఇన్విటేషన్స్ ఇక్కడ కనిపిస్తుంది కూడా. ఇప్పుడు నేను మెయిల్ ఐడి ఓపెన్ చేస్తే ఇది ఇంకొక మెయిల్ ఐడి. ఓకే, గూగుల్ యాడ్స్, యాక్సెప్ట్ యువర్ ఇన్విటేషన్ టు యాక్సెస్ గూగుల్ యాడ్స్ అకౌంట్. ఓకే, ఈ మెయిల్ ఐడితో పెట్టాను, నాకు ఇక్కడికి వచ్చేసింది. ఏది, దీన్ని నేను యాక్సెప్ట్ చేసేస్తే ఆ పర్టికులర్ మెయిల్ ఐడిలో ఉండే యాడ్ అకౌంట్ ని నేను ఈ మెయిల్ ఐడితో యాక్సెస్ చేసుకోగలుగుతాను, ఎవ్రీథింగ్. సో ఇది మనకు అంత ఇంపార్టెంట్ కాదు, ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇంపార్టెంట్ కాదు. బట్ మనం వన్స్ మన దగ్గర క్లయింట్స్ ఉన్నారు, క్లయింట్స్ మన యాడ్ అకౌంట్స్ ఎవ్రీ టైం చూడాలనుకుంటున్నారు అంటే మనం మ్యాండేటరీగా వాళ్ళకి యాడ్ అకౌంట్ యాక్సెస్ అనేది ఇవ్వాలి. లేదంటే వాళ్ళ యాడ్ అకౌంట్ యాక్సెస్ అనేది మనం తీసుకొని యాడ్ రన్ చేయాలి. ఓకే, ఇప్పుడు యాడ్ అకౌంట్ యాక్సెస్ ఎట్లా తీసుకోవాలి? డాష్ బోర్డ్కి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ బాటమ్ లో అడ్మిన్ ఆప్షన్ ఉంది, అడ్మిన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాక్సెస్ అండ్ సెక్యూరిటీ దీనిపైన క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ప్లస్ బటన్ ఉంటుంది. ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఏ మెయిల్ ఐడికి అయితే యాక్సెస్ ఇవ్వాలో ఆ మెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ చూసుకుంటే ఏ టైప్ ఆఫ్ యాక్సెస్ మీరు ఇవ్వాలి అనుకుంటున్నారో అదంతా ఇక్కడ ఉంది. ఒకవేళ మన ఈమెయిల్ ఐడి
మన యాడ్ అకౌంట్ యాక్సెస్ అనేది ఎవరికన్నా ఇస్తున్నారు అంటే రీడ్ ఓన్లీ ఇవ్వండి. ఎందుకు? వాళ్ళు మన యాడ్ అకౌంట్ చూడగలుగుతారు కానీ ఎడిటింగ్ అది ఏం చేయలేరు. ఓకే, అదే మనం క్లయింట్ ఈమెయిల్ ఐడి యాక్సెస్ మనం తీసుకుంటున్నాము అంటే అడ్మిన్ తీసుకోండి. ఎందుకంటే మనం ఇవన్నీ చేయాలి. క్యాంపైన్ పెట్టాలి, క్యాంపైన్ ఎడిట్ చేయాలి, బిల్లింగ్ చేయాలి, రిపోర్ట్స్ పంపించాలి. ఇవన్నీ చేయాలి అంటే మనకు మ్యాండేటరీగా అడ్మిన్ యాక్సెస్ కావాలి. ఎయిదర్ అడ్మిన్ కానీ యూజ్ స్టాండర్డ్ యాక్సెస్ కానీ. ఓకే, స్టాండర్డ్ కానీ అడ్మిన్ కానీ తీసుకొని ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తాము. ఏ లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఇవ్వాలో చూస్ చేసుకొని సెండ్ ఇన్విటేషన్ కొట్టేస్తే డైరెక్ట్ గా ఈమెయిల్ కి ఒక ఇన్విటేషన్ వెళ్ళిపోతుంది. రైట్, ఇది ప్రాసెస్. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈరోజు క్లాస్ లో? మేజర్ గా ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ వచ్చేసి కీవర్డ్స్ గురించి. ఓకే, టైప్స్ ఆఫ్ కీవర్డ్స్, వర్డ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్. ఈ 3 కీవర్డ్ల గురించి చూసాము. నెక్స్ట్ వచ్చేసి యాడ్ అకౌంట్ యాక్సెస్ అనేది ఎట్లా తీసుకోవాలి చూసాము. ఓకే, రేపటి నుంచి యాడ్లు అనేవి ఎలా క్రియేట్ చేస్తాం ఏంటి అనేది మేము చూపిస్తాం. ఎవరికైనా డౌట్ ఉంటే, డౌట్స్ ఏమైనా డిస్కస్ చేయాలి అంటే ఉండండి, ఆర్ ఎల్స్ ఎవ్రీవన్ కెన్ లీవ్.